తగిన గుర్తింపు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందటం కోసం ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లను కోరింది. ఆర్థిక వ్యవస్థకు గిగ్ వర్కర్లు అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. గిగ్ ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోందని కార్మిక మంత్రి తెలిపారు. దీని కింద టాక్సీ, అద్దె సేవ, వస్తువుల సరఫరా, లాజిస్టిక్స్, వృత్తిపరమైన సేవలు వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ శ్రమ్ పోర్టల్ను ఏర్పాటు చేసి వారి పేర్లను నమోదు చేయనున్నట్టు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య సేవలు అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆరోగ్య పథకం కింద గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులు ఏటా 5 లక్షల మేర ఆరోగ్య సేవలు పొందటానికి వీలు కలుగుతుంది. బడ్జెట్లో ప్రకటించిన ఈ ప్రయోజనాలను వేగంగా అమలు చేసేందుకు కొత్త స్కీమ్ను కేంద్రం త్వరలోనే ప్రారంభించనుంది. ప్లాట్ఫామ్ అగ్రిగేటర్లు కూడా ఈ సమాచారాన్ని వర్కర్లకు చేరవేయాలని, వారు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదయ్యేలా చూడాలని కోరింది. ఈ శ్రమ్ పోర్టల్ను ఏర్పాటు చేసి వారి పేర్లను నమోదు చేయనున్నట్లు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.